నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 2 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది స్వప్న. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,094.64 167 pts 0.21% పెరిగింది. అత్యధిక లాభం బజాజ్ ఫైనాన్స్ 7.97% పెరిగింది. అత్యధిక నష్టం టీసీఎస్ 2.81% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,383.60 0.36% వద్ద ఉంది. 0.36% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిసిన భారతీయ మార్కెట్లు. బీఎస్ఈ సెన్సెక్స్ 0.21% లాభంతో 78,094.64 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.36% పెరిగి 24,383.60 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ 7.97% పెరిగి ₹1,141.20 వద్ద అగ్రగామిగా నిలిచింది. జూలైలో భారతదేశ స్థూల జీఎస్టీ వసూళ్లు 15.4% పెరిగి ₹2.11 ట్రిలియన్లకు చేరాయి. జూలైలో స్థూల జీఎస్టీ వసూళ్లు ₹2.11 ట్రిలియన్లకు చేరి, ఏడాది ప్రాతిపదికన 15.4% వృద్ధిని నమోదు చేశాయి. రీఫండ్ల సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 15.8% పెరిగి ₹1.80 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య తగ్గిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర 2.03% తగ్గి $4,049 మరియు 10 సెంట్లు పర్ ట్రోయ్ ఔన్స్ వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 1.75% క్షీణించి $57 మరియు 59 సెంట్లు పర్ ట్రోయ్ ఔన్స్ వద్ద ముగిసింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి బ్యారెల్కు $84 మరియు 67 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 2.80% లాభాన్ని నమోదు చేసి బ్యారెల్కు $84 మరియు 67 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ప్రపంచ ఇంధన డిమాండ్ మరియు భౌగోళిక రాజకీయ అంశాల మధ్య ఈ పెరుగుదల నమోదైంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ త్రైమాసిక ఫలితాల్లో ఏ మౌలిక సదుపాయాల సవాలు. బిగ్ టెక్ కంపెనీల ఇటీవలి త్రైమాసిక ఫలితాలు ఏ మౌలిక సదుపాయాలకు బలమైన డిమాండ్ను సూచిస్తున్నాయి. ఏఐ రేసులో తదుపరి సవాలు కేవలం చిప్ సరఫరాకు మాత్రమే పరిమితం కాదని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్లోబల్ ఏఐ రేసులో యాపిల్, ఎన్విడియా భిన్నమైన మార్గాలు. యాపిల్ బలమైన నగదు ప్రవాహాలను సృష్టించడంపై దృష్టి పెట్టగా, ఎన్విడియా ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో లోతుగా నిమగ్నమై ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచేందుకు ఈ రెండు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశీయ వాల్యుయేషన్, భౌగోళిక రాజకీయాల వల్లే ఎఫ్పీల ఉపసంహరణ. మోతీలాల్ ఓస్వాల్, దేశీయంగా అధిక వాల్యుయేషన్లు మరియు భౌగోళిక రాజకీయాలు ఎఫ్పీల ఉపసంహరణకు ప్రధాన కారణాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్దేవ్ అగర్వాల్ తెలిపారు. ఈ ఉపసంహరణలు ఉన్నప్పటికీ భారతీయ మార్కెట్లు బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సిడిఎస్ఎల్ మొదటి త్రైమాసిక నికర లాభం 15% పెరిగి ఇండియన్ రూపీ 118 కోట్లకు చేరింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా మొదటి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 15% పెరిగి ₹118 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 13% పెరిగింది. జీహెచ్సీఎల్ మొదటి త్రైమాసిక లాభం 32% పెరిగి ఇండియన్ రూపీ 191 కోట్లకు చేరింది. తక్కువ ఖర్చుల కారణంగా జీహెచ్సీఎల్ మొదటి త్రైమాసిక లాభం 32% పెరిగి ఇండియన్ రూపీ 191 కోట్లకు చేరుకుంది. అయితే రాబోయే త్రైమాసికాల్లో మార్జిన్ ఒత్తిళ్లు ఉండవచ్చని కంపెనీ హెచ్చరించింది. తీవ్రమైన వేడి వల్ల దక్షిణాసియాలో ఏటా 3.1 కోట్ల ఉద్యోగాలు నష్టం. ప్రపంచ బ్యాంక్, తీవ్రమైన వేడి వల్ల దక్షిణాసియాలో ఏటా 3.1 కోట్ల ఉద్యోగాలు నష్టపోతున్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. ఇది భారతదేశ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ముప్పుగా మారింది. సరైన చర్యలు తీసుకోకపోతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాంతీయ జీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,049 మరియు 10 సెంట్లు 2.03% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $124,177 ప్రతి 10 గ్రా. బంగారు ధర 2.03% తగ్గింది. మునుపటి ముగింపు $4,133 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 59 సెంట్లు 1.75% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,766 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.75% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 62 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 67 సెంట్లు 2.80% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.80% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 36 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.390.29 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.29% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 67 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.